హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. ఈ వీడియోలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవి పిహెచ్సిలో సంబంధించిన పోస్టులు, గుంటూరు డిస్టిక్. ఎల్టీ అయితే 6 పోస్టులు ఉన్నాయండి. రెమ్యునరేషన్ 32,670. ఇది కాంట్రాక్ట్ బేసిస్. సెకండ్ పోస్ట్ వచ్చి ఎఫ్ఎన్ఓ అండి, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. 7 పోస్టులు అయితే ఉన్నాయి, 15,000 శాలరీ. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్. నెక్స్ట్ శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్ 20 పోస్టులు ఉన్నాయి, 15,000 శాలరీ. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్. ఓవరాల్గా 33 వేకెన్సీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎల్టీకి ఎస్ఎస్సితో పాటు డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసి ఉండాలి, లేదంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ, 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలన్నారు, లేదంటే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి అన్నారు. ఆర్ బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ, ఆర్ బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్, ఆర్ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీడీ ఎంఎల్టీ. సో ఏపీ మెడికల్ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉండాలి అండ్ విత్ అప్డేట్ టు రెన్యువల్ కూడా చేస్తూ ఉండాలి. అది మన ఎల్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎఫ్ఎన్ఓకి అయితేనండి 10th క్లాస్ ఉండాలి. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్కి అయితే 10th క్లాస్ ఉండాలి. సో ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తాను మీకు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డిఎంహెచ్ఓ గుంటూరులో డ్రాప్ బాక్స్ పెడతారండి, బయట ఎంట్రన్స్లో ఫస్ట్ ఫ్లోర్లో. సో ఆ డ్రాప్ బాక్స్లో వేయొచ్చు, లేదంటే కనుక రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు. ఆ రిజిస్టర్ పోస్ట్ చేయాలనుకుంటే కనుక డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, ఆపోజిట్ కలెక్టరేట్, నగరంపాలెం గుంటూరు అనే పేరు మీద మీరు రిజిస్టర్డ్ పోస్ట్ అనేది చేయొచ్చు. లేదు బై హ్యాండ్ ఇస్తానంటే కనుక డ్రాప్ బాక్స్ అనేది వాళ్ళకి పెడతారు. డిఎంహెచ్ఓకి వెళ్తే ఎంట్రన్స్లోనే ఉంటాయి. సో అందులో మీరు వేసేస్తే అయిపోద్ది. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది guntur.ap.gov.in సైట్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ త్రూ చేయండి. అండ్ ఓసీ బీసీ వాళ్ళకైతే ఫీ అనేది 800 ఉంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే 500 ఉంది. ఏమేమి కావాల్సిన సర్టిఫికేట్స్ ఎన్క్లోజర్స్ ఒకసారి చూసేయండి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి, క్యాస్ట్ సర్టిఫికేట్. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే లేటెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది కదా మెడికల్ బోర్డు వాళ్ళు సాధారణ అది, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళది ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక. అండ్ 4th to 10th మీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. సో ఇన్ కేస్ ఏమైనా మీ కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నట్లయితే కనుక అవి కూడా మీరు పెట్టుకోవచ్చు, మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు ఎన్క్లోజర్స్. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద ఏజ్ పర్టికులర్స్ వచ్చినట్లయితే ఓసీ వాళ్ళకి 42 కంప్లీట్ అవ్వకూడదు అని 42 బిలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 47 అండి. ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కూడా 50 కంప్లీటెడ్ అవ్వకూడదు, 50 బిలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి February 2 అనేది లాస్ట్ డేట్, ఈవినింగ్ 5 కల్లా సబ్మిట్ చేయాలన్నారు. సో ఫీ పర్టికులర్స్ అండ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కన్నా పైన అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ అండి టు ద యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఐఎఫ్సి కోడ్ ఇచ్చారు. సో వాళ్ళకి పే చేయాలి అని ఇచ్చారు ఆ ట్రాన్సాక్షన్ కింద. సో ఆ రిఫరెన్స్ ఐడి అనేది మనం అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అయితే టోటల్ 100 మార్క్స్ ఉంటుందండి. 75% మీకు అకాడమిక్ మెరిట్ తీస్తారు. వెయిటేజ్ ఎలా ఉంటుందంటే ట్రైబల్ ఏరియాలో చేస్తే 6 monthsకి 2.5 వస్తాయి, రూరల్లో చేస్తే 2 మార్క్స్ వస్తాయి, అర్బన్లో చేస్తే 1 మార్క్ వస్తుంది. సో 6 months కన్నా బిలో ఉంటే వెయిటేజ్ అనేది ఇవ్వరు అండ్ ఇంటర్వ్యూ అయితే లేదు. అండ్ మీకు అకాడమిక్ అయిపోయిన దగ్గర నుండి 1 ఇయర్కి 1 మార్క్ అనేది సీనియారిటీ కింద యాడ్ అయ్యిద్ది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్గా అయితే ఎల్టీకి ఆల్రెడీ నేను చెప్పేసానట్టు ఒకసారి రిఫర్ చేద్దాం. ఎస్ఎస్సి డిప్లొమా ఇన్ ఎంఎల్టీ,
మోస్ట్లీ వాళ్ళే ఉంటారండి, లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ ఎఫ్ఎన్ఓ అండ్ శానిటరీ అటెండెంట్కి అయితే 10th. నెక్స్ట్ లాస్ట్కి వస్తే ఇక్కడ అప్లికేషన్ అనేది మీకు ఉంటుంది. ఈ అప్లికేషన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అక్కడ పేస్ట్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని అక్కడ రాయాలి. పర్సనల్ డీటెయిల్స్లో ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ వేయాలి, ఫాదర్ ఆర్ మదర్ నేమ్, సోషల్ స్టేటస్. హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టాలి, అదర్వైజ్ నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. స్పోర్ట్స్ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఆధార్, మొబైల్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ రాయాలి. అదేవిధంగా బ్యాంక్ రెమిటెన్స్ ఐడి విత్ డేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ స్కూల్ డీటెయిల్స్ అండి. 4th to 10th, ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్లేస్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ స్టడీడ్. సో నెక్స్ట్ పేజ్ అయితే మార్క్స్ ఆప్టైన్డ్. ఏ కోర్సు, మ్యాక్సిమం మార్క్స్ ఆప్టైన్డ్ ఎన్ని పర్సంటేజ్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ రాయండి. దాంతోపాటు మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయాలి. సో ఇక్కడ వాడు అడిగింది 10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమోస్ అన్నీ పెట్టాలి. పీజీ సర్టిఫికెట్, పీజీ మార్క్స్ మెమో ఇన్ కేస్ ఉన్నట్లయితే, క్యాస్ట్ సర్టిఫికెట్. అండ్ పారామెడికల్ బోర్డులో మీ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేస్తే అక్కడ టిక్ చేయాలి. అండ్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th, ఎక్స్పీరియన్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి రిలేటెడ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఉంటే కనుక అది కూడా. ఇవన్నీ మీరు టిక్ చేసుకొని, లేకపోతే కనుక నిల్ కానీ డాష్ కానీ పెట్టి ఇక్కడ సిగ్నేచర్ చేసేసి, ఈ అప్లికేషన్తో పాటు ఎన్క్లోజర్స్ కూడా అటాచ్ చేసి మీరు డ్రాప్ బాక్స్లో వేయటమో లేదంటే రిజిస్టర్ పోస్ట్ చేయటమో చేయండి. అండ్ ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి పిహెచ్సికి రిలేటెడ్ డిఎంహెచ్ఓ అండర్. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.